నిన్న పొద్దున్నైతే శివయ్య కరుణించలేదు. మనం అక్కడ దాకా వెళ్ళాం, కానీ మొత్తం అంతా కూడా మంచుతో కప్పేసింది, ఫాగ్తోని కప్పేసింది. కాబట్టి మనకి కైలాస పర్వతం చూడడానికి అవ్వలేదు. ఇప్పుడు పొద్దున్న 5:30కి 6కి ఇంకా బయలుదేరాం. ఇంకా శివరాత్రి గడియలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రెండో అటెంప్ట్. ఇవాళ జరుగుతుందా లేదా, శివయ్య మనకి కరుణిస్తాడా లేదా, మనకి కైలాస పర్వతం కనిపిస్తా లేదా అనేది చూడాల్సింది. ఓకేనా, ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉందో ఫాగ్ ఇప్పుడు కూడా. రాజా విద్మాని స్మారం आप कहाँ से? బనారస్. ఇదిగోండి మన పంతులు గారు మనతో వస్తారన్నమాట. ఈ ఫ్లైట్లో వచ్చి మనకి అభిషేకం చేయిస్తారు. ఇదిగోండి మొత్తం అంతా పొద్దున్న పసుపు అన్నీ రాస్తున్నారు. ఇది మనం ఇప్పుడు మళ్ళీ నేపాల్లో ఉన్నాం. నేపాల్లోని దట్టమైన ఫాగ్ ఎలా ఉందో చూడండి. అయినా వెళ్తున్నాం ఎయిర్పోర్ట్కి. అక్కడి నుంచి చూద్దాం మనకి శివయ్య కరుణిస్తాడో లేదో ఇవాళ. సో అదిగోండి గైస్, ఇప్పుడు కూడా సిచ్యువేషన్ గంభీరంగానే ఉంది. మొత్తం ఇలా ఫాగ్ ఉంటే మరి మనకి కైలాస పర్వతం ఎలా కనిపిస్తుంది. కానీ శివయ్య కరుణిస్తే, శివయ్య అనుకుంటే ఏదైనా సాధ్యం. కాబట్టి చూద్దాం ఇవాళ జరుగుతుందో లేదో. మొదటి రోజు అయితే చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయింది. ఇదిగోండి వచ్చేసాం మళ్ళీ నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్కి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఈ స్ట్రక్చర్. ఎయిర్పోర్ట్ ఎదురుగా అది బ్రాండ్ న్యూ ఎయిర్పోర్టు. మీకు వీడియోలోని డీటెయిల్గా చూపిస్తా. నిన్న తీసిన వీడియో. ఇదిగోండి మొత్తం గ్రూపు 50 మంది మన చార్టర్ ఫ్లైట్లో 50 మంది, మొత్తం 50 మంది వెళ్తున్నాం కలిసి. ఇదిగోండి ఈ అనుభూతి అయితే నేను చెప్పలేను. నాకు నిజంగా చాలా ఇమోషనల్. నాకు అసలు ఆపుకోలేకపోతున్నాను, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక తన్మయత్వంతో, ఒక భావోద్వేగం లాగా కైలాస పర్వతం ఒకటి ఎప్పటి నుంచి చూద్దాం అనుకున్నది సఫలీకృతం అవబోతుంది అనుకుంటున్నా. చూద్దాం. శివయ్య పర్మిషన్ లేకుండా చీమ కూడా పుట్టదు అని అంటారు కదా. సో ఆయన చూపిద్దాం అనుకుంటేనే మనం చూడగలం. అది సర్టిఫికెట్. मेरी तो बहुत दिन की इच्छा थी, बाबा ने पूरी कर, बहुत अच्छा लगा. Emotional, she is very emotional. Very good, thank you. మొదటిగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హర హర మహాదేవ. ఇవాళ నాకు ఒక స్వప్నం, ఒక కళ నిజమవబోతుంది. నా బకెట్ లిస్ట్లో ఎప్పటి నుంచో ఉన్న కైలాస యాత్ర. సో మౌంట్ కైలాష్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. అన్నిటికన్నా ఇంకా ఉత్తమం ఏంటంటే మహాశివరాత్రి నాడు ఆయన నివాసం ఉండే కైలాస పర్వతం దర్శించుకోవడం. మీకు అందరికీ తెలుగులో ఏం చెప్తారో, బొందితో కైలాసం అని. సో బొందితో కైలాసం చూడబోతున్నాం ఇవాళ. సో మొత్తం ఈ వీడియో ఎంత లెంత్ వచ్చినా, ఎంత పొడవు వచ్చినా, మొత్తం నేను బయలుదేరిన దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి లక్నో నుంచి నేపాల్ నుంచి మొత్తం ఇప్పుడు మౌంట్ కైలాష్, ఇదంతా కూడా ఒక వీడియో చాలా డీటెయిల్గా చేస్తాను. ఓపికగా చూడండి. ఈ శివరాత్రి నాడు మీరు కూడా నా ద్వారా కైలాస పర్వతం దర్శనం చేసుకోవడం చాలా అద్భుతం. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం డీటెయిల్గా. మళ్ళీ హర హర మహాదేవ. సో మనకి టిప్ టు టెంపుల్స్ వాళ్ళు ఇచ్చిన బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో మీకు జస్ట్ చూపిస్తాను. ఓకేనా, సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. మొట్టమొదటిగా కైలాస పర్వతం నుంచి శివలింగం. ఓకే, ఇది గివ్ అవే ఇచ్చేస్తా. ఎవరైనా వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ ఉంటేనే ఇది వాళ్ళకి నేను హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. ఎవరో ఒక్కరికి, మీరు చూసారు కదా ఒకటే ఉంది కాబట్టి. ఆ తర్వాత మానస సరోవరం నుండి నీళ్లు చూసారా. ఇది ఎందుకంటే మనం కైలాస దర్శనం చేసుకునేటప్పుడు ఈ శివలింగం పైన ఈ మానస సరోవరం నీళ్లతోనే అభిషేకం చేస్తాం. సో నాకు ఇది రెండో బ్యాగ్ ఉంది కాబట్టి ఇది ఎవరికైనా కావాలి అంటే ఓన్లీ విశాఖపట్నం ఆర్ హైదరాబాద్, ఎందుకంటే నేను హ్యాండ్ ఓవర్ చేయడానికి ఈజీ ఉంటుంది కాబట్టి అని. భలే ఉంది మౌంట్ కైలాస శివలింగం అంటే అదొక గూస్ బంప్స్ అన్నమాట. ఆ తర్వాత ఇదిగోండి ప్రసాదం. దీని మీద ఆంజనేయ స్వామి ఫోటో ఉంది కానీ ఇది ప్రసాదం. ఆ తర్వాత మొత్తం శివ చాలీస, రోజుకు ఒకటిలా చూసుకోవడానికి శివ చాలీస అయితే ఉంది. భీమాశంకర్ అంటే జ్యోతిర్లింగాలు, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాలు ప్లస్ చాలీస. ఆ తర్వాత ఇది ఒక కీ చైన్ అనుకుంటా,
కీచనే అనుకుంటున్నాను, ఇదేంటో తెలీదు. ఇది ఆ తర్వాత ఓంకారం ఇది. సో ఇది మాట ఈ ట్రిప్ టు టెంపుల్స్ బ్యాగ్లో ఉన్నది. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ అయితే ఇది మీకు పర్సనల్గా ఎవరో ఒక్కరికి ఇవ్వగలను, ఎందుకంటే నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి. అండ్ మానస సరోవరం నీళ్లు, జలం. సో గైస్, మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఎప్పుడు నివాసం ఏరోప్లేను, ఎక్కడ స్టడీగా కూర్చోలేను, సూర్యుడల్లే భూగోళాన్ని చుట్టేస్తూనే ఉంటా అని చెప్తాం కదా, అది మనకి 100% వ్యాలిడ్. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ఫైనల్ స్టాప్ కాదు. లక్నో నుంచి మహాశివరాత్రి నాడు ఏదైనా స్పెషల్ శివుడిది చేద్దామని, సో మనం మౌంట్ కైలాస పర్వతంకి వెళ్దామని. సో మొత్తం డీటెయిల్స్ అన్ని నేను లేక చెప్తాను, ఇదంతా ఒకటే వ్లాగ్ చేస్తా, 10 వ్లాగ్ చేయను కాబట్టి. సో శివరాత్రి నాడు కైలాస పర్వతం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లక్నో నుంచి రేపు నేపాల్ వెళ్ళాలి. సో మొత్తం మీకు ఎక్స్పీరియన్స్ యాజ్ ఆల్వేస్ రన్నింగ్ బిజీ. సో అదే గైస్, మన ఫ్లైట్ ఇండిగో, ఇంకో ఫ్లైట్. లక్నో సిటీ ఇంత బాగుంటుందని నేనైతే ఊహించలేదు. సో 10, 12, 15 ఏళ్ళలోని మొత్తం మార్చేశారు. సో యూపీకి కుడోస్. సో 1:40 నిమిషాలు హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వచ్చేసాం. ఇదే నా మొదటిసారి, ఎప్పుడు రాలేదు. సో ఏ ప్లేస్ నేను కవర్ చేయలేదో అవన్నీ కవర్ చేసేస్తామాట. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం గైస్, శివరాత్రి నాడు అల్టిమేట్ ప్లేస్ ఎక్కడంటే మౌంట్ కైలాష్. ఈ వీడియో అయితే అలాగెలా ఉండదు, నాకు ఎస్పెషల్లీ శివరాత్రి నాడు మనం శివుణ్ణి దర్శనం చేసుకోవడం ఒక లెవెల్, అంటే సూపర్. అండి లక్నో ఎయిర్పోర్ట్ కూడా మోడర్న్గా చాలా బ్రహ్మాండంగా ఉంది, నైస్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. గోమతి నగర్ అనే ఒక ప్లేస్లో బెస్ట్ వెస్టర్న్ అనే ఒక హోటల్ అరేంజ్ చేశారు, అక్కడికి వెళ్దాం. అక్కడికి లక్నోలో కూడా మెట్రో ఉంది, అన్ని ఊర్లో మెట్రో ఉంది, వైజాగ్ తప్ప. సో గైస్, ఇదన్నమాట మన సింపుల్ రూము లక్నోలో. సో నాట్ బ్యాడ్, కంఫర్టబుల్. అక్కడేమో ఇటలీ పెయింటింగ్ ఉంది, మిలాన్. ఇండియా అది పెడితే బాగుంటుంది కదా, యూపీలో ఉన్నప్పుడు డోమో, మిలాన్ ఎందుకు, అది కూడా ఇటలీయే. సో వ్యూ ఏమైనా ఉందా చూద్దాం. ఇలా ఓపెన్ చేయొచ్చు, ఇది మన వ్యూ. అంత చెదారం ఉంది, ఇవ్వండి లాంజ్ ఉంది, ఇది పాష్ ఏరియా అంట. సరే చూద్దాం. ఇవాళ 2వ రోజు. ఇవాళ మనం నేపాల్లోకి క్రాస్ చేసుకొని నేపాల్గంజ్ అనే ఊరికి వెళ్తాం. ఓకే, దారిలో ఒక శక్తిపీఠాన్ని కూడా చూస్తాం. సో బయట క్రౌడ్ ఎలా ఉంది చూడండి. ఇది మొత్తం ట్రిప్ టు టెంపుల్స్ అని ఒక పెద్ద ఆర్గనైజేషను, వీళ్ళే ఇన్వెంట్ చేశారు ఈ ప్రోగ్రాము. ఇంకా డీటెయిల్స్ మీకు వెళ్తూ చెప్తాను. సో నేపాల్ బోర్డర్లో వెళ్ళినప్పుడు ప్రాబ్లం లేకుండా ఒక్కొక్కళ్ళు ఇన్నోవాస్లోని చిన్న కార్స్లోని తీసుకెళ్తున్నారు. సో మొత్తం పెద్ద గ్రూపే ఉంది. సో ఒక్కొక్క దానిలోని 5, 6 అలా వెళ్తాము. విత్ మిస్టర్ హర్ష్ పటేల్, అయోధ్య. ఓం నమః పార్వతీ పతే, హర హర మహాదేవ్. సో ఇది గైస్ మన ఇన్నోవా. సో మన నేపాల్ బోర్డర్ ఒక్కసారి నేపాల్లో వెళ్ళాక అక్కడ ఒక శక్తిపీఠం ఉంది. ఆ శక్తిపీఠం దర్శనం చేసుకొని అసలైన మౌంట్ కైలాష్ శివరాత్రి నాడు కైలాసపురం, కాశీ, ఇందులో ఉజ్జయిని, లేకపోతే ఈషా ఫౌండేషన్ ఇవన్నీ వెళ్ళొచ్చు. కానీ నేను చూస్ చేసుకున్న శివరాత్రి నాడు కైలాసపురం. గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ థాటే. మన బకెట్ లిస్ట్లో ఎన్నో ఐటమ్స్, లాస్ట్ 2 ఐటమ్స్లో ఇది ఇప్పుడు అయిపోతే ఇంకొకే ఒకటి మిగులుతుంది, అది అంటార్టికా. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేయచ్చు. ఇది ఇంకా డిఫికల్ట్ మాట. సో మొత్తం మీకు డీటెయిల్స్ వీడియో చెప్తాను, ఓకేనా. సో ఉత్తరప్రదేశ్ బాగా డెవలప్ అయిపోయింది లాస్ట్ 10-15 ఏళ్ళలో. ఇదిగోండి మన ఎక్స్ప్రెస్ వేలోని డైరెక్ట్గా నేపాల్ బార్డర్కి 4:30 గంటలు వెళ్ళిపోతాం. సో బాగుంది యాక్చువల్లీ లక్నో. ఇదిగోండి లక్నో ఎక్కడుందో గాగ్రా నది ఎంత పెద్దగా ఉంది చూడండి. మేము ఫస్ట్ చూసి గంగా నది అనుకున్నాం, దీని పేరు గాగ్రా నది. లక్నో రాజధానిలో కూడా ఇదే నది మాట. సో ఇదిగోండి నేపాల్ బోర్డర్గా వచ్చేసాం. సో బోర్డర్ లైన్ ఉంది క్రాస్ చేయడానికి పెద్దది.
ఇదిగోండి గైస్ వచ్చేసాం ఇండియా నేపాల్ బార్డర్. ఇక్కడ ఎన్ని సామాన్లు లైన్ ఎలా ఎంత పెద్ద ఉంది చూడండి ఎలా ఉందో మాట లైన్. భూటాన్ క్రాస్ చేసినప్పుడు ఫుల్గా డీసెంట్గా బాగా క్రాస్ చేసాం. నేపాల్ది మాత్రం ఇలా ఉంది. మొత్తం సెక్యూరిటీ కార్లన్నీ ఖాళీ చేయించారు. ఇప్పుడు దాటుకొని మనం నేపాల్ లోపలికి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఈజీ చెక్ లైన్లోని మనం ప్రూఫ్ ఐడెంటిటీ చూపించేసి క్రాస్ అయిపోయాం అన్నమాట. అది క్రాస్ అయిపోయి ఇప్పుడు నేపాల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. సో మన కంట్రీ నెంబర్ 18, రెండో ప్రపంచ యాత్రలో 1-8 నేపాల్. ఓకే, సో 17లో కొన్ని పెట్టలేదు, పెడతాను అవన్నీ కూడా. 18 దేశాలు రెండోసారి. ఎవడెవడైతే నన్ను ఫేక్ ట్రావెలర్ అని ప్రతి పోరం బొగ్గాడు పనికి మాలినోడు వీధి దాటిన కుక్కలు ఎవడెవడు అన్నాడో వాళ్ళకి ఛాలెంజ్. సో ఇదిగోండి వెళ్ళిపోతున్నాం, ఎంటరింగ్ నేపాల్. చూసారా ఇదిగోండి నేపాల్ జెండా. సో నేపాల్ వచ్చేసాం. నేపాల్ లోపల కూడా అయోధ్య శ్రీరాముడు చూసారా, ఎందుకంటే ఆయన అత్తవారు ఇక్కడే కదా జనక్పురి. నేపాల్ లోపలికి వచ్చేసాం. నేపాల్లో సీను బోర్డర్ దాటి ఇంకా 7 కిలోమీటర్లు ఊరు. మనం గ్రూప్స్ అంతా మొత్తం అంతా. సో ఆఫీషియల్గా నేపాల్లో ఉన్నాం. సో అసలు ఏం తేడా లేదు. నేపాల్ భారతదేశం భూటాన్ బార్డర్ అయితే అబ్సల్యూట్లీ డిఫరెంట్. భూటాన్కి క్రాస్ అయినప్పుడు ఒక హెవెన్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది, అంత నీట్నెస్ క్లెన్లీనెస్. నేపాల్ మాత్రం ఇండియాకి బాగులా ఉంది. సో భారతదేశం యూపీ వైపు ఇంకా బాగుంది, ఇటువైపు వచ్చేసరికి ఇంకా కెయాటిక్గా ఇంకా అన్క్లీన్గా ఉంది. సో భూటాన్కి నేపాల్కి బార్డర్లకి రెండింటికి తేడా. భూటాన్ది నేను ఇంకా వీడియోలు పట్టకపోతే అది చూపిస్తా సూన్, అప్పుడు మీరు కంపేర్ చేసుకుందరు కానీ. ఓకేనా? సో భూటాన్ ఇండియా, నేపాల్ ఇండియా. అనిపిస్తుంది బార్డర్ దాటుగా సరే. हर हर शिव शंकर नीलकंठ गंगाधर आए शरणम तिहारे. సో ఇంకా ఒక రోజు రేపు మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు మనం కైలాస్ పర్వతాన్ని అలా చూడబోతున్నాం. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. శివ్ కా ద్వార్ ఆ జీవన్ హువా సాకార్. ఇదిగోండి గైస్ ఆఫీషియల్గా వచ్చేసాం నేపాల్లోకి. నేపాల్ గంజ్లో మన హోటల్కి వచ్చేసాం, హోటల్ సిద్ధార్థ్. సో రాగానే మనందరికీ బొట్లు పెట్టి ఒక రుద్రాక్ష మాల అయితే వేశారు. చాలా ఎక్సైటెడ్ ఉంది, ఎందుకంటే శివరాత్రి నాడు మౌంట్ కైలాష్ దర్శనం చేసుకోవడం. వేరే వేరే రోజు వెళ్ళడం కైలాష్ దగ్గరికి వేరు, కానీ మహాశివరాత్రి నాడు జన్మ సార్థకత అయిపోయిందంటే సార్థకత అయిపోయింది. సో వెయిటింగ్ రేపు మార్నింగ్ వెళ్ళడానికి. నిజంగా ఎక్సైటెడ్. సో ఇవాళ ఇప్పుడు వచ్చేసి ఇక్కడే ఒక శక్తిపీఠం ఉంది, ఆ శక్తిపీఠాన్ని అయితే మనం చూద్దాం. ఓకేనా? భాగేశ్వరి శక్తిపీఠం 108 శక్తిపీఠాల్లో ఒకటి. నేపాల్లో ఇంకో శక్తిపీఠం అయితే మీకు చూపిస్తా. కానీ రేపు అయితే అల్టిమేట్. ఎన్నిసార్లు చెప్తున్నాను, ఎందుకంటే నా ఎక్సైట్మెంట్ ఆపుకోలేదు. సో అదిగోండి రేపు మనం చూడబోయే మౌంట్ కైలాష్ గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఇది హోటల్ సిద్ధార్థ్ అని నేపాల్గంజ్లో నైస్ హోటల్. చూడండి, చూసాం కదా. ఇప్పుడు మన రూమ్కి వెళ్ళిపోయి రూమ్లో సామాన్లు పెట్టేసి లంచ్ చేసేసి, లంచ్ తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? భాగేశ్వరి శక్తిపీఠంకి. మన రూమ్ ఇది. సో మొత్తం ట్రిప్ టు టెంపుల్స్ బాగా ఆర్గనైజ్ చేశారు, అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీ అంతాను. సో టోటలీ వర్త్ ఇట్ అనిపిస్తుంది ట్రిప్ అయితే, ఎందుకంటే అకామిడేషన్ చాలా ఇంపార్టెంట్. ఏదో పనికి మన రూమ్లు ఇవ్వకుండా నీట్గా చేశారు కాబట్టి. ఒక్కసారి మన నేపాల్ దేశం వ్యూ అలా ఉంది చూద్దాం. ఇది ఓపెన్ అవుతుందో రేపు తెలియదు నాకు. సో ఇదిగోండి మన కంట్రీ నెంబర్ 18 వ్యూ. నైస్. వచ్చినప్పుడు అంత బాగా అనిపించలేదు, కానీ ఇదిగోండి పంట పొలాలు, స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు లేవు, నీళ్ళు లేని స్విమ్మింగ్ పూలు. ఇదైతే కొత్త హోటల్, పెద్దది, చాలా బాగుంది. చూడండి, ఈ నేపాల్గంజ్ ఊర్లో కూడా ఇంత నీట్గా మెయింటైన్ చేయగలుగుతున్నారంటే నాకు బాగా నచ్చింది. సో ఇది హోటల్ సిద్ధార్థ్ అన్నమాట. ఇంకోటి గైస్, నాకైతే హార్ట్ బీట్ ఆగట్లేదు. మౌంట్ కైలాష్ చూస్తానన్న ఫీలింగ్తో గుండె కొట్టేసుకుంటుంది. సో ఈ ట్రిప్ టు టెంపుల్స్ అయితే చాలా 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 బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. ప్రతి రూము అద్భుతంగా ఉంది. మొత్తం సీమ్లెస్ ట్రిప్ అంతా వచ్చేసాం. అన్నిటికన్నా ఎక్సైటింగ్ ఏంటంటే ఇప్పుడు నాకు 11 రోజులు లేదు టైము. 11 రోజులు ఉంటే మనం మొత్తం మానస్ సరోవర్ వెళ్ళి మౌంట్ కైలాష్ అన్ని చూడొచ్చు. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ ఏరోప్లేన్ చార్టర్ ప్లేన్లోని మనం మౌంట్ కైలాష్ దర్శనం చేసుకుంటాం.
సెప్టెంబర్లో వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ 11 రోజులు ట్రిప్ చేసి మౌంట్ కైలాష్ చేసేస్తామాట. సో ప్రస్తుతానికి నా బకెట్ లిస్ట్ ఐటమ్ నేను ఉండలేకపోతున్నాను కాబట్టి చెక్ చేసేస్తాను. సో డబుల్ చెక్ మాట, రెండో చెక్ అది చేసినప్పుడు. సో రూమ్ చూసారు కదా అంత నీట్గా ఉందో. ఇప్పుడు లంచ్ చేసేసి మనం భాగేశ్వరి మాత శక్తిపీఠానికి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, రెడీనా? లెట్స్ గో. ఇప్పుడు నేను అమెరికా ఇళ్ళలోగా ఒక 19 కూడా చేసేద్దాం అనుకుంటున్నా. 19 ఏళ్ళు తెలుసు కదా మీకు. మోస్ట్ థ్రిల్లింగ్ కంట్రీ నాకు ఏది, మన పక్క దేశం పాకిస్తాన్. సో ట్రై చేస్తాను, వీలైతే ఒకసారి పాకిస్తాన్ వెళ్ళిపోవడానికి. వెళ్ళి అక్కడ మొహంజదారో అంటే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయితే తప్పకుండా చూపించాలి కాబట్టి దానికోసం వెయిటింగ్. ఓకేనా. సో అదిగోండి ఇంకో యూట్యూబ్ వ్లాగర్ ఈయన శుభం గుప్తా అని జైపూర్ నుంచి. బ్రో, వాట్స్ యువర్ ఛానల్ నేమ్? It's a distance between. Distance Between. Yes. Why did you come up with that name, Distance Between? It's a long story, but in a short, generally in the starting days, I just create screen recordings of the video of the two places, like Delhi to Manali, Delhi to Shimla, Kashmir. I just create 30 seconds video. I see. So that is the reason I created. Given the name Distance Between. సో బ్రో ఎంత అవసరం అంటే ఇది ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు చేశాడు. వాళ్ళ అమ్మ నాన్న కోసం, మా మదర్ అండ్ ఫాదర్ కోసం మళ్ళీ వచ్చాడు. ఇంతే కాకుండా 11 రోజులు ల్యాండ్ రూట్లో కూడా ఈవెంట్. సో యూ ఇన్స్పైర్డ్ మీ మ్యాన్. నౌ ఐ ఆల్సో వాంట్ టు డూ ద ల్యాండ్ రూట్, బట్ నాట్ ఇన్ జూన్, బట్ మేబీ ఇన్ సెప్టెంబర్. Definitely. సో డెఫినెట్గా చేసేద్దాం. మౌంట్ కైలాసము అల్టిమేట్ మన బకెట్ లిస్ట్లో. అది వాళ్ళ ఒక చెక్ మార్క్ ఉంటుంది, రెండో చెక్ మార్క్ అయితే సెప్టెంబర్లో ఉంటుంది. నైస్ మీటింగ్ యూ బ్రో. చదివండి శక్తిపీఠం. మళ్ళీ చెప్తున్నా, అష్టాదశ శక్తిపీఠాలు లేదు, 108లో ఉంది. భాగేశ్వరి అమ్మవారి, సతీ అమ్మవారి నాలిక అడిగిన ప్లేస్. సో అదిగోండి ఎంట్రన్స్. చూడండి సీన్ అయితే ఎంత బ్రహ్మాండంగా ఉందో. సన్సెట్ కదా రిఫ్లెక్షన్. అమ్మవారి నాలిక ఎక్కడ పడిందో ఆ చోటైతే మనం చూద్దాం ఇప్పుడు. ఇది చూడండి, ఇది స్వయంభూనాథ స్తూప, నేపాల్ కఠ్మండులో ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఉంది ఇది. చూడండి మొత్తం. సో చూడండి లేక్ మధ్యలోని ఈయన. రేపు మహాశివరాత్రి నాడు మీకు అత్యద్భుతమైనదిగా చూపిస్తాను, మీకు కమిట్ అయ్యాం కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ కూడా శివుడే, అది రుద్రుడు మహాదేవ్. ఒకసారి చూద్దాం. నేపాల్ ఒకప్పుడు ఏకైక హిందూ దేశం. ఆ తర్వాత ఇప్పుడు భారతదేశంలాగే ఇది కూడా సెక్యులర్ దేశం అయిపోయింది. కాకపోతే నేపాలీలు కూడా భారతీయులాగే చాలా రిలీజన్ అంటే డివోషన్. అది చూడండి ఒకసారి క్యూస్ ఎలా ఉన్నాయో. ఇదిగోండి, ఇదే భాగేశ్వరి అమ్మవారి, ఎక్కడైతే సతీ అమ్మవారి నాలిక పడిందో అదే లొకేషన్ ఈ టెంపుల్. ఇదిగోండి, ఇవాళ పుణ్యదినం కాబట్టి మొత్తం తండోపతండాలుగా జనాలు వచ్చి ఇవన్నీ అన్ని రకాల హోమాలు చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. లోపలికి కూడా వెళ్ళగలిగాం, కానీ లోపల నేను వీడియో తీయలేకపోయాను. చాలా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ తప్పకుండా. సో చాలా చాలా బాగుంది గుడి. మొత్తం నేపాల్లో కూడా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. నిన్న పొద్దున్నైతే శివయ్య కరుణించలేదు. మనం అక్కడ దాకా వెళ్ళాము, కానీ మొత్తం అంతా కూడా మంచుతో కప్పేసింది, ఫాగ్తోని కప్పేసింది. కాబట్టి మనకి కైలాస పర్వతం చూడడానికి అవ్వలేదు. ఇప్పుడు పొద్దున్న 5:30కి 6కి ఇంకా బయలుదేరాం. ఇంకా శివరాత్రి గడియలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రెండో అటెంప్ట్. ఇవాళ జరుగుతుందా లేదా, శివయ్య మనకి కరుణిస్తాడా లేదా, మనకి కైలాస పర్వతం కనిపిస్తా లేదా అనేది చూడాల్సింది. ఓకేనా, ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉందో ఫాగ్ ఇప్పుడు కూడా. సో నేపాల్గంజ్లో పొద్దున్న 5:30. చూడండి ఫాగ్ ఎలా ఉందో, దట్టమైన ఫాగ్తోని ఎలాగ కవర్ అయ్యిందో. సో ఇది మన సిచ్యువేషన్ ఇప్పుడు. సో ఇప్పుడు ఈ బస్సులో వెళ్తున్నాం మనం. మొత్తం 50 మంది ఈ చార్టర్ ఫ్లైట్లో. ఈ చార్టర్ ఫ్లైట్ ప్రతి చార్టర్ ఫ్లైట్కి 50 మంది. సో 50 మంది ఇప్పుడు ఈ బస్సులో వెళ్తామన్నమాట మనం. आप कहाँ से? బనారస్. ఇదిగోండి మన పంతులు గారు మనతో వస్తారన్నమాట. ఈ ఫ్లైట్లో వచ్చి మనకి అభిషేకం చేయిస్తారు. ఇదిగోండి మొత్తం అంతా పొద్దున్న పసుపు అన్నీ రాస్తున్నారు. ఇది రాజా విద్మాని స్మారం ఇది డే 3. మనం ఫస్ట్ అటెంప్ట్కి వచ్చినప్పుడు తీసిన వీడియో. ఇదిగోండి నేపాల్గంజ్ కొత్త ఎయిర్పోర్టు బాగా బ్రహ్మాండంగా అయింది. ఇప్పుడు డే 4. అదిగోండి గైస్, ఇప్పుడు కూడా సిచ్యువేషన్ గంభీరంగానే ఉంది.
మొత్తం ఇలా ఫాగ్ ఉంటే మరి మనకి కైలాస పర్వతం ఎలా కనిపిస్తుంది? కానీ శివయ్య కరుణిస్తే, శివయ్య అనుకుంటే ఏదైనా సాధ్యం. కాబట్టి చూద్దాం ఇవాళ జరుగుతుందో లేదో. మొదటి రోజు అయితే చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయింది. ఇదిగోండి వచ్చేసాం మళ్ళీ నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్కి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఈ స్ట్రక్చర్. ఎయిర్పోర్ట్ ఎదురుగా అది బ్రాండ్ న్యూ ఎయిర్పోర్టు. మీకు వీడియోలోని డీటెయిల్గా చూపిస్తా. నిన్న తీసిన వీడియో. ఇదిగోండి మొత్తం గ్రూపు 50 మంది మన చార్టర్ ఫ్లైట్లో 50 మంది, మొత్తం 50 మంది వెళ్తున్నాం కలిసి. ఇదిగోండి. సో ఇదిగోండి ఇది పాత ఎయిర్పోర్ట్ కాబట్టి ఇది సిచ్యువేషను. మళ్ళీ ఫాగ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి 1 గంట ఆగమన్నారు. సో గంట సేపు నాకు మంచిదే, నా వ్లాగ్ ఎడిట్ చేసేసి రెడీగా ఉంచవచ్చు. సో ఇది నేపాల్గంజ్ ఎయిర్పోర్టు, భారతదేశం నేపాల్ బోర్డర్లో ఉందన్నమాట. సో ఇదిగోండి అదృష్టం, మొత్తానికి క్లియరింగ్ అయిపోయింది. నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్ నుంచి మనం తీసుకెళ్ళిపోతున్నాం. నిన్న అవ్వలేదు, సో రెండోసారి. సో ప్రథమ విఘ్నం అయితే అయింది, రెండోసారి అయితే శివయ్య కరుణించాడు. ఇదే మన ప్లేను, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. సో ఇదైతే ఒక గ్రేట్ ట్రిప్ అనిపించింది. ఎందుకంటే చాలామంది 11 రోజులు 12 రోజులు అంత ఆల్టిట్యూడ్లో నడలేని వాళ్ళకి ఇదిగోండి ఇది CRJ మన ఫ్లైట్ 45-50 కెపాసిటీ. ఇందులో మనం వెళ్ళిపోబోతున్నాం. చాలా ఎక్సైటెడ్ నిజంగా. సో వచ్చేసాం గైస్ ఫ్లైట్లోకి. గూస్ బంప్స్ మూమెంట్ నిజంగా. ఈ అనుభూతి అయితే నేను చెప్పలేను. నాకు నిజంగా చాలా ఎమోషనల్. నాకు అసలు ఆపుకోలేకపోతున్నాను, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక తన్మయత్వంతో, ఒక భావోద్వేగం లాగా. కైలాస పర్వతం ఒకటి ఎప్పటి నుంచి చూద్దాం అనుకున్నది సఫలీకృతం అవబోతుంది అనుకుంటున్నా. చూద్దాం. శివయ్య పర్మిషన్ లేకుండా చీమ కూడా పుట్టదు అని అంటారు కదా. సో ఆయన చూపిద్దాం అనుకుంటేనే మనం చూడగలం. అది మీకు స్టార్టింగ్లో కిట్ చూపించే కదా, ఆ కిట్లోని ఇదిగోండి మనకి ఇచ్చిన శివలింగం, తర్వాత మానస సరోవరం నుంచి వచ్చిన నీళ్లు, దీంతో ఇక్కడ పూజ చేయించి అభిషేకం చేయడం. అదిగోండి పంతులు గారు వచ్చి మనకి అందరికీ బొట్లు పెట్టి ఆ జలం అయితే చల్లుతున్నారు. ఇప్పుడైతే ఇంక రెడీ అయిపోతున్నాం, ఎక్సైటెడ్. ఇదిగోండి మొత్తం స్టార్టింగ్ బ్యారెన్స్కేప్, రకరకాల ల్యాండ్స్కేప్ అయితే మీకు చూపిస్తా. మొత్తం మనం హిమాలయాల లోపలికి వెళ్ళడం. ముందు ఎలా స్టార్ట్ అయింది, తర్వాత మౌంటైన్ రేంజెస్, ఆ తర్వాత शिवलिंग रुद्राक्ष ले लीजिए, केवल शिवलिंग ले लीजिए। और जितनी ये पर्वत की कंदरा आ रही है, यहाँ पे सब देवी देवताओं ने तपस्या की है, तो आप पंचाक्षरी मंत्र का जाप करते रहिए, क्योंकि जो कैलाश है वो कमलाकृति में मध्य में विराजमान है। तो आप लोग मन में ओम नमः शिवाय का जाप। సో నేపాల్గంజ్లో బయలుదేరినప్పుడు కొంచెం టెన్షన్ ఉండింది, ఎందుకంటే అంతా ఫాగ్ ఉంది అని. ఫాగ్ ఉంటే మనకి దర్శనం అవ్వదు కదా. సో ఇదిగోండి హిమాలయాస్లోని మీకు తెలుసు 3 రేంజెస్ ఉన్నాయి, శివాలిక్, హిమాద్రి, హిమాచల్. సో ఒక్కొక్క రేంజ్ని దాటుకొని వెళ్తున్నాం. ఈ బ్రౌన్ కొండల నుంచి మీకు దూరంగా కనిపిస్తున్నాయి మంచు కొండలు. సో మనం డీప్ ఇంటూ ద హిమాలయాస్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఇప్పుడు మౌంట్ కైలాష్ ఉన్నది టిబెట్ రీజియన్, అది చైనాలో ఉంది. సో శివయ్య భారతదేశంలో కాకుండా చైనాలో ఉన్నాడన్నమాట ఆయన నివాసం. ఇదిగోండి డీప్గా వెళ్తున్నాం కదా, మొత్తం మీకు మంచు కొండలు అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. మనం హిమాలయాల లోపలికి వెళ్ళిపోతున్నాం. సో నార్దర్న్ మోస్ట్ నేపాల్, సౌత్ నేపాల్ నుంచి నార్త్ నేపాల్కి అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం. ఇదిగోండి మంచు కొండలు స్టార్ట్ అయిపోయి ఇప్పుడు కైలాస పర్వతం వస్తుంది అని మనకి చెప్పులు అవి ఇప్పేమన్నారు. చెప్పులు ఇప్పేసి లింగం తీసుకొని రుద్రాక్షతో జపం చేయడం. ఇక్కడ చూడండి డీప్గా వచ్చేసాం మనం హిమాలయాస్లోకి. ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో మంచు కొండలు. ఇదంతా కూడా అసలు ఎడిట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ అయితే పెట్టేస్తున్నా, ఎందుకంటే ఎవరెవరైతే దర్శనం చేసుకోలేరో, ఎవరెవరైతే ఈ ఫ్లైట్లో వెళ్ళారో వాళ్ళు ఇక్కడి నుంచి చూసుకోవచ్చు అని. ఇదిగోండి అల్టిమేట్, నాతో పాటు మీరు కూడా చూసుకోవచ్చు. సో చుట్టుపక్కల పెద్ద మౌంటైన్స్ లేని ఏకైక లింగాకారంలో ఉండే కైలాస పర్వతం అదే. సో మనకి మొత్తం 3 సార్లు మీరు కైలాస పర్వతమే చూడకుండా కింద వైపు కూడా మీరు చూస్తే క్లియర్గా మీకు కనిపిస్తుంది మానస సరోవరం. ఇదిగోండి మళ్ళీ కొండల్లోంచి మొత్తం 3 సార్లు, అంటే 2 వైపులా ఛాన్స్ ఇవ్వడానికి 3 సార్లు అయితే మనం తిరుగుతున్నాం.
మీకు క్లియర్గా చూసారు కదా. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇదిగోండి, ఈ రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇదే మానస సరోవరం. ఇదిగోండి సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ అయింది, సెకండ్ అటెంప్ట్ చూస్తున్నాం ఇప్పుడు. అదిగోండి ఎదురుగా హిమాలయాస్ అన్ని రేంజెస్కి దూరంగా, ఓకే, సెపరేట్గా ఒకే ఒక కొండ అక్కడైతే ఉంది, అది కైలాస పర్వతం. 3 సార్లు అటెంప్ట్లు, 3 సార్లు మీకు చూపిస్తాను. నాకైతే చాలా బ్రహ్మాండంగా దర్శనం అయింది, చాలా క్లియర్గా. నేను ఫస్ట్ విండో తీసుకున్నాను కాబట్టి అందరూ వచ్చి నాతోనే తిరుగుతున్నారు. ఇదిగోండి ప్లేన్ తిరుగుతుంది ఇప్పుడు. ప్లేన్ ఎందుకు తిరుగుతుందంటే వేరే వైపు, అంటే కుడివైపు విండో వచ్చే వాళ్ళకి కూడా క్లియర్గా కనబడాలి అని. शिवलिंग ले लीजिएगा और देवादिदेव महादेव से प्रार्थना करिएगा जो कैलाश की ऊर्जा है वो आपके शिवलिंग विग्रह में समाहित हो और आपके परिवार में आप लेके जाए, सुमंगल हो। नमः पार्वती पते हर हर महादेव। వీడియోలో విండో వల్ల కానీ జూమ్ వల్ల కానీ వేరేగా ఉన్న ఆ క్లారిటీ, నేకెడ్ ఐతో ఆ చూసిన అనుభవం అయితే అన్నీ చూసేసిన నాకు కూడా అసలు ఒక లాంటి భావోద్వేగం అయితే నిజంగా అయింది. కళ్ళలోంచి నీళ్ళు ఆగట్లేదు. అదేమండి, హర హర మహాదేవ్, నమ శివాయ. అనదర్ ఇంక్రెడిబుల్ ఎక్స్పీరియన్స్. బకెట్ లిస్ట్లో లాస్ట్ ఐటమ్ అని మీరు అనుకోవచ్చు. ఏమంటే ఇలా సర్టిఫికేట్ ఇచ్చారు అందరికీ. కైలాస్ పర్వతం మానస సరోవరు మన సర్టిఫికేట్ ఇది. 16 ఫిబ్రవరిని అయితే సక్సెస్ఫుల్గా చేసేసాం. శివరాత్రి ఘడియలు ఇంకా ఉంటుండగా శివరాత్రి నాడు ఇవి చేసే చాలా 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 ఎక్సైటింగ్ ఉంది. हर हर महादेव, नमः पार्वती पते हर సర్టిఫికేట్ हर हर शंभो, हर हर शंभो, शंभो 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 पार्वती पते हर हर शंभो 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 हर हर महादेव। ఇంకా ల్యాండ్ అయిపోతున్నాం గైస్. మొత్తం 1 గంట 5 నిమిషాలు ఫ్లైట్. అసలు 1 గంట 5 నిమిషాలు ఆఫ్ స్వర్గం చూసేసాం. ల్యాండ్ అయిపోతున్నాం. ఒక్కసారి అందరి ఎక్స్పీరియన్స్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఒక్కొక్కళ్ళు అయితే చాలామంది భావోద్వేగంతో ఊగిపోతున్నారు, కొంతమంది కళ్ళు ఆపట్లేదు మాట నీళ్లు. సో చూద్దాం ఒకసారి ఎక్స్పీరియన్స్లు అందరివి విందాం. తెలుగు, తమిళ్, హిందీ అన్ని రకాలు గైస్ సక్సెస్ఫుల్గా చేసేసాం. వీధి వీచి ఇదిగోండి రివర్స్లో ఉంది. మొత్తం చేసాం సక్సెస్ఫుల్గా. సో హ్యాపీ. కైలాస దర్శనం అయితే అయిపోయింది. గూస్ బంప్స్ సరియల్. సో హ్యాపీ. हर हर महादेव, नमः पार्वती पते हर हर। సో మీకు ఎలా అనిపించింది మొత్తం? చాలా సంతోషంగా అనిపించిందండి. అవును, ఈ శివరాత్రి రోజున ఇక్కడ ట్రిప్ టెంపుల్ ద్వారా రావటం, ఆహా. కైలాస పర్వతంలో మనం ప్రత్యేకించి నడిచి వెళ్ళి చూడాలి అని చెప్పి అంటే చాలా కష్టతరంగా ఉంటుంది. మీకు బాగా క్లియర్గా కనిపించిందా? చాలా క్లియర్ గా కనపడింది. మానస సరోవరం ఆ రివర్ గానీ లేకపోతే లేక్ సరస్ చెరువు ఎంత చక్కగా ఉందో చాలా అందంగా కనపడింది. అట్లాగే పక్కన ఉన్న కైలాస పర్వతం కూడా చాలా సంతోషంగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. బాగుందా? బాగా కనబడింది కైలాస పర్వతం? బాగా కనిపిస్తుంది. వెరీ గుడ్. ఓకే. So we have Mr. Abhinav, a representative from Trip to Temples. So what do you say, sir? So this is our 4th flight and people are really happy and we have a very clear darshan. आज हमारा पहला फ्लाइट था जिसमें लोगों को इवन मानसरोवर ताल तक दिखा है. Yes. So I think लोगों का इतना दूर से आना और सब लोगों का दर्शन करना सफल रहा. तो लोगों काफ़ी खुश हैं लोग और Yeah. हम लोग को भी बहुत अच्छा लग रहा है. And thanks to Trip to Temples, this was an amazing trip for sure. Thank you. Thank you. So कैसा लगा दर्शन? दर्शन बहुत बढ़िया था एक्चुअली. बहुत हमें बहुत अच्छा लगा. बहुत अच्छा लगा. और आज के इस पावन तिथि पे, शिवरात्रि पे. क्योंकि महाशिवरात्रि की तिथि है, सोमवार का दिन है, बाबा के दरबार में बहुत बढ़िया लगा और हमें गोल्डन व्यू मिला एक्चुअली. Yeah. And आप कहाँ से? हम एक्चुअली मुंबई से हैं. मुंबई से. Okay. Very good. हर हर महादेव. और बहुत बहुत धन्यवाद आपका.
मेरी तो बहुत दिन की इच्छा थी, बाबा ने पूरी कर, बहुत अच्छा लगा। ఇమోషనల్, షీఈ్ వెరీ ఇమోషనల్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో అదండి, వెరీ వెరీ హ్యాపీ గ్రూప్. అందరికి బ్రహ్మాండంగా దర్శనం అయిపోయింది. సో చూసారా మొత్తం అందరూ. సో మ్యామ్ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? సే ఇట్ ఇన్ తమిళ్. ரொம்ப நல்லா இருந்தது. 4 தடவை பார்த்தோம் நாங்கள். அந்தந்த ட்ராவல்ஸ் வந்து 4 தடவை எங்களுக்கு காமிச்சாங்க. கண்ணில் தண்ணி வந்துட்டு, தயவு செய்து எல்லாரும் முடிஞ்சதுன்னா காஸ்டிங் தோணிக்கா கொஞ்சம் கொஞ்சமாக சேர்த்து ஒரு தடவையாவது இங்கே வந்து பாருங்கள். லைஃப்பில் நிஜமாக இதை அனுபவிக்க வேண்டியது உண்டு. ப்ளீஸ் வாங்க எல்லாரும் நான் என்ஜாய் பண்ணுவேன், நீங்களும் எல்லாரும் என்ஜாய் பண்ணுங்க. So how was trip to temples, the whole organization, the whole trip? எல்லாமே ரொம்ப நல்லா இருந்துச்சு. Say it in English. English. It's very nice. The hotel is very good. The food is very good. Everything is perfect. Made is 100% perfect. No negative things at all. Yeah, everything is impeccable actually. Thank you. So bye, आज का एक्सपीरियंस कैसे लगा आपको? हर हर महादेव. मैं थैंक्स कहना चाहूँगा ट्रिप टू टेम्पल को. और यहाँ गा के, मैं तो भजन गायक हूँ, यहाँ गा के और बाबा का दर्शन करके मैं तृप्त हो गया. मैं क्या बोलूँ, आई हैव नो वर्ड्स. 2 लाइन. हर 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 शंभो, जय 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 शंभो, महादेव शंभो, महादेव शंभो, हर 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 शंभो, जय 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 शंभो. And आपका नाम क्या है? मेरा नाम जय पांडे कोकिल. मैं बनारस से हूँ और भजन के लिए पूरी दुनिया में जाएगा. Very good. Thank you. Yes, absolutely. So how was your experience, Mount Kailash? It has been amazing, and that too on the auspicious day of Mahashivratri, followed by Monday, Monday, which exactly. is the day of Lord Shiva. Correct. And we had amazing darshan, and thank you so much to Trip to Temples for arranging this visit for us. Yeah. Really appreciate their support. माँ, आपको कैसा लगा? बहुत अच्छा लगा, बहुत अच्छे से दर्शन करवाया. Okay. Very nice. Thank you. Alright guys, so how was your experience to Mount Kailash? Very nice. Mesmerizing. Mesmerizing. Okay, that's a perfect word. Yes. And you had a good view of Mount Kailash. Yes, we had a lovely view of Mount Kailash. Would like to thank Trips to Temple and the entire staff who worked tirelessly over the last 2.5 days. Yeah. Great experience, great journey, and great darshan. All Thank you very much. Was it worth the experience? Absolutely. All right. Absolutely. Would be back soon. Yeah, again. Yes, again. With entire family. Okay. You fall short of words while describing it. Yeah. But yes, the hard work of the team members who are rather mentioned in an unsung fashion, it all made the trip a success. Yeah, all right. Thank you so much. Thank you. సో గైజ్, అత్యద్భుతంగా బకెట్ లిస్ట్లో ఉండే 2 ఐటమ్స్ మిగిలిపోయి. ఒకటి కైలాస పర్వతం, అందులో హాఫ్ చెక్ అయితే అయిపోయింది. మిగతా హాఫ్ చెక్ మీకు చెప్పాం కదా, మీరు నా వీడియో చూసుంటారు. ఒకవేళ మిస్ అయి ఉంటే డెఫినెట్గా కైలాస పర్వతం శివరాత్రి నాడు, సోమవారం నాడు, శివరాత్రి ఘడియలు ఉంటుండగానే అర్లీ మార్నింగ్ వెళ్ళి కైలాస పర్వతం దర్శనం అయితే చేసుకున్నాం. సో సక్సెస్ఫుల్గా అయితే కైలాస పర్వతం చేసేసాను. అది మీకు ప్లేన్లో చేశాను ఏరియల్ దర్శనం. ఎందుకంటే ఏరియల్ దర్శనం ఎందుకు చేశానంటే, అమ్మను కూడా తీసుకెళ్దాం అనుకున్నా. అమ్మ ఎట్టి పరిస్థితుల్లో నడలేదు. ప్లస్ మీరు ఆలోచించండి, ఎవరెవరైతే 10 రోజులు 11 రోజులు నడవలేరో, 10 రోజులు 11 రోజులు స్పెండ్ చేయలేరో, ఇది ఒక అత్యద్భుతమైన ఆపర్చునిటీ. కైలాస పర్వతం చూసుకుంటూ అక్కడ శివుడికి అభిషేకం చేసుకుంటూ నిజంగా గూస్ బంప్స్ అండ్ థ్రిల్లింగ్ ఫీలింగ్. సో ఇంకొకటి మిగిలిపోయింది మన బకెట్ లిస్ట్లో, అంటార్టికా. నాకు పెద్ద ప్రయారిటీ ఏం లేదు చెడాయాలని, ఎందుకంటే అంటార్టికా లాంటి ప్రదేశాలు చాలా చూసేసాను. కానీ ఒకటి మిగిలిపోయింది కదా లిస్ట్లోని. కానీ ఇంకోటి గుర్తుంచుకోండి, నేను ముష్టి అడుక్కోకుండా నా డబ్బులతో నేను అంటార్టికా వెళ్తాను. నేను చూపిస్తా, నాకు డబ్బులు డొనేట్ చేయండి అని చెప్పి సొలకబులు చెప్పను. నా డబ్బులతో నేను అంటార్టికా వెళ్తాను. అది ఎప్పుడు చేస్తానో తెలీదు. సో ఇప్పుడు అయిపోయింది. సో ఆ వీడియో అయితే మీరు మిస్ అయితే డెఫినెట్గా చూడండి.